Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Topic for today is triumphant life through testings. Triumphant life through testings. శ్రమల ద్వారా, పరీక్షల ద్వారా విజయ జీవితం. వాక్య భాగము భక్తులు యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2 నుంచి 4 వరకు వాక్య భాగం చదువుకుందాం. The Epistle of James chapter 1 verses 2 to 4. నా సహోదరులారా, మీ విశ్వాసం కలుగు పరీక్ష ఓర్పును పుట్టించిన ఎరిగి మీరు నానా విధములైన శోధనలు పడినప్పుడు అది మహానందమును ఎంచుకొనుడి. మీరు సంపూర్ణును రుణాంగులను ఏ విషయంలో నేను కొదవలేని వారనే ఉన్నట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. మీ విశ్వాసం కలుగు పరీక్ష ఓర్పు పుట్టించి ఎరిగి మీరు నానా విధమైన శోధనలు పడినప్పుడు అది మహానందం ఎంచుకోండి. కౌంట్ ఇట్ ఏ జాయ్ ఇన్ ఆల్ ద వేరియస్ ట్రయల్స్ అండ్ ట్రిబులేషన్స్. టెంప్టేషన్ మాట వ్రాయబడింది. దాని మూల భాష గమనించినప్పుడు అది ట్రయల్స్, టెస్టింగ్స్ అనే మాట మనం అర్థం చేసుకోవాలి. టెస్టింగ్స్ విశ్వాస జీవితాన్ని పరీక్ష ఉంటుంది. కాబట్టి టెస్ట్ ఆఫ్ ఫెయిత్, whether our faith is genuine or not, whether we are in the faith or not. ప్రభు విశ్వాసాన్ని పరీక్షించే దేవుడు కాబట్టి ఈ విశ్వాసాన్ని కలుగు పరీక్షలు, నానావిధ పరీక్షలు కలుగుతాయి. ఆ సమయంలో అది మహానందమును ఎంచుకోవాలి. ఓర్పు తన క్రియలను కొనసాగింపనీయ దేవుని వాక్యం సెలవిస్తుంది. వాక్య భావనను గమనిస్తే కొన్ని సత్యాలు మనకు కనిపిస్తాయి. దేవుడు తన ప్రజలను పరీక్షల గుండా తీసుకెళ్ళాడు. అబ్రాహాము విశ్వాసం పరీక్షించబడ్డది. ఆదికాండం 22వ అధ్యాయం 1వ వచనంలో విశ్వాసాన్ని పరీక్షించాడు. ఆయన విశ్వాసం అనేది పరీక్షించబడ్డది. విజయాన్ని పొందగలిగాడు. ఆ కఠినమైన పరీక్ష ద్వారా ఆయన గొప్ప విజయాన్ని పొందగలిగాడు. ఇశ్రాయేలు ప్రజలను దేవుడు నానా పరీక్షకు గురి చేశాడు. ఎందుకనగా వారి విశ్వాసం స్థిరపరచబడాలని, ఆయనలో ఉండాలని ప్రభు ఆశించి వారు తన స్వారూప్యం మార్చబడాలని దేవుని ఆశ కాబట్టి అనేక టెస్టింగ్స్, అనేక పరీక్షలు వారికి సంభవించాయి. న్యాయపద కాలంలో గమనిస్తాం. ఇశ్రాయేలు జీవితంలో ఇవన్నీ కూడా మనం గమనిస్తాం. Deuteronomy chapter 4 verse 34 and 7-19. వీటి ద్వారా జరిగే ఫలితం ఏమనగా మనం ఓర్చుకున్నప్పుడు, సహించుకున్నప్పుడు ఏమవుతుందంటే మీ సంపూర్ణను అనునాంగులను ఇవే విషయ కొద్దులైన వారే ఉంటారు. ఈ పరీక్షల్లో, విశ్వాస పరీక్షలో మీరు నిలబడినప్పుడు, నెగ్గినప్పుడు ద ఫస్ట్ రివార్డ్ ఈజ్ పర్ఫెక్షన్. వాక్య భాగంలో మీరు సంపూర్ణ అన్నమాట. బీయింగ్ ఫిట్ ఫర్ ద టాస్క్ యు ఆర్ సెంట్ ఇంటు ద వరల్డ్. ప్రభు ఏ ఉద్దేశంలో పంపాడో దానికి నువ్వు ఫిట్ అవుతానమాట. సరిపోయిన వ్యక్తిగా నిలబడడానికి మన విశ్వాసానికి పరీక్షలు అవసరం. రెండోదిగా కంప్లీట్ అన్నమాట. వాక్య అనునాంగులు అంటే కంప్లీట్ ఇన్ హిమ్ అనగా పర్ఫెక్ట్ ఇన్ ఎవ్రీథింగ్. రిమూవల్ ఆఫ్ ఇంపర్ఫెక్షన్. ఈ పరీక్ష కంటే మనం ఇంపర్ఫెక్షన్ అంతా కూడా తొలగించబడుతుంది. ఇంకా ప్రభు యొక్క సారూప్యానికి మనం మార్చబడతాం. రీచ్ గాడ్ స్టాండర్డ్స్. ప్రభు నిర్ణయించిన ఆ స్టాండర్డ్స్ ఎదుగుతాం మనం. అది రెండవ దీవెన. ద థర్డ్ బ్లెస్సింగ్ ఈజ్ ఏ విషయంలో కొదులైన వారే ఉన్నట్లు, ఏ విషయంలో కూడా డిఫిషియెంట్ ఇన్ నథింగ్. ఏ విషయంలో కొదవ ఉండదు నీకు. అనగా వాక్యం గమనిస్తే ప్రతి నిత్యం కూడా మనం దేవుని యొక్క ఈ పరీక్షకు లోనైనప్పుడు అది మీన్ గాడ్ స్టాండర్డ్స్ అండ్ మీన్ టెస్టింగ్స్ విల్ బి లైక్ జీసస్. మన ప్రభు వలె ఉంటాం. ఆయన పోలి మనం ఉంటాం. ఆయన పోలి మనం ఉన్నప్పుడు మనకి ఏది కూడా కొదవే ఉండదు. ఇక విల్ బి లైక్ జీసస్. ఏది కొదవే ఉండదు.
ఎప్పుడు అనగా నీ విశ్వాసం పరీక్షించబడినప్పుడు, పరీక్షలో నిలబడి నువ్వు విజయాన్ని సాధించినప్పుడు నువ్వు తప్పకుండా ఈ 3 దినం పొందుతావు. నెంబర్ 1 ఇస్ పర్ఫెక్షన్, నెంబర్ 2 కంప్లీట్నెస్, లాకింగ్ నథింగ్ ఇన్ అవర్ లైఫ్. యేసుప్రభువు మారిపోతే మనకి ఏం కోదో అండి? ఏ కోదో మనకు ఉండదు. మనకు నవోదయ సంఘానికి క్రీస్తులేడు కాబట్టి వాళ్ళకి అన్ని కొదవలే, యవనస్తునికి అన్ని కొదవలే. కానీ మన విశ్వాసం పరీక్షించబడి నిలబడినప్పుడు ప్రభుసారి మార్చబడతాం కాబట్టి మనకి ఏది కొదవే ఉండదు. కాబట్టి కష్టాలు సంభవిస్తున్నప్పుడు, మన విశ్వాసం పరీక్షకు నిలబడినప్పుడు, పరీక్షించబడుతున్నప్పుడు నిజంగా మనం తారుకోవాలి. రిటాలియేట్ కాకూడదు, మనం ఎలించకూడదు, వెనక్కి మళ్ళీపోకూడదు. మనం నిలబడి మనం ముందుకు సాగితే విజయం మనదే. గొప్ప 3 ఆశీర్వాదాలు మనం పొందగలుగుతాం. అలాంటి దేవుని పొందడానికి పరిశుద్ధాత్మ దేవుడి శక్తి మనకు దయచును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. మహాగణ మహోన్నత యేసయ్య మీకు స్తుతి స్తోత్రాలు నాయన. అవును తండ్రి, నానావిధ పరీక్షలు మాకు ఎదురవుతున్నాడు మా తండ్రి. మేము నిలబడినప్పుడు ప్రభువైనా మేము సంపూర్ణత, పరిపూర్ణత మా తండ్రి ఏ విషయంలో కుదరని వారు ఉంటాం కాబట్టి మీకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అది ఆనందమని ఎంచుకొని ప్రభువైనా ముందుకు సాగిపోడుకు మీ ఆత్మశక్తి ఇవ్వగలందుకు మీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ, వాక్యమైన ప్రతి బిడ్డ తండ్రి, వింటున్న ప్రతి బిడ్డ తండ్రి, వీక్షిస్తున్న ప్రతి బిడ్డనైనా ఈ 3 దినం పొందుకునే కృపను ఇవ్వగలందుకు మీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ, ఘనమైన మీ నామాన్ని కొనియాడుకుంటూ యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనందరి సదాకాలము తోడే ఉండును గాక. ఆమేన్.